అయ్యగారు నన్ను చాలాసార్లు మీ మధ్యకి రమ్మని పిలిచారు. రాలేకపోయినాను బికాజ్ ఆఫ్ మై కమిట్మెంట్స్. మరి ఈసారన్నా వస్తారయ్యా అని అడిగారు. అడిగితే ఎస్, ఈసారి రాకపోతే నాకు మరలా అయ్యగారికి ముఖం చూపించలేను నేను, ఆశీర్వాదం అయ్యగారికి అని. తప్పకుండా వస్తాను, ఐ విల్ ష్యూర్లీ కమ్ అన్నాను. అయ్యగారు ఇప్పుడు దాకా నా గురించి పొగిడారు. నన్ను ఫోన్ చేసి అడిగేటప్పుడు మీ డెసిగ్నేషన్ ఏంది, ఏం పెట్టాలా డెసిగ్నేషన్ అని అడిగారు. నేను అన్నాను, నాకు ఏ డెసిగ్నేషన్ లేదు, నేను క్రీస్తునందు సహోదరుని అంతే, దానికంటే మించిన డెసిగ్నేషన్ నాకు లేదు అని అన్నాను. వాస్తవంగా మా కుటుంబము మేము ఈరోజు ఇలాగూ దేవుని పరిచర్యలో నిలబడి ఉన్నాము అని అంటే మా తాతలు చేసిన పరిచర్య. మా తాతలంతా బ్రిటిష్ వాళ్ళు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చర్చ్ కనబడుతుంది, రెవరెండ్ సెబాస్టిన్, ఆయన మా తాత, మా తాత వాళ్ళ నాన్న. మరి అంతా మా తాతల పేర్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వెళ్తే సెబాస్టిన్ రోడ్ అని కనబడుతుంది, అది మా తాత పేరు. అలెగ్జాండర్ రోడ్ అని సికింద్రాబాద్లో కనబడుతుంది, ఆయన మా తాత. అంటే మాది మతపరమైన భక్తిలో జీవించినాం. కానీ దేవుడు వారి పరిచర్య ద్వారా మూడో తరం, నాలుగో తరం ఇప్పుడు మేము పరిచర్యలో నిలబడినాం. వాళ్ళ తరం తర్వాత అంతా లోకమే, అంతా మతమే. కానీ ఇప్పుడు దేవుని కృపను బట్టి మా నాలుగో తరం అంతయు కూడా దేవుని పరిచర్యలో, మా యొక్క కుటుంబీకులు అందరూ కూడా చక్కగా యేసు ప్రభువుని నమ్ముకొని సాగుతూ ఉన్నారు. నాకు 2 పిల్లలు, పెద్ద ఆమె కుమార్తె లండన్లో ఉంటుంది, ఆమెకు పెళ్ళైన, ఆమెకు ఒక కుమారుడు, వాడు 7 సంవత్సరాలు. కొడుకుకు పెళ్ళయింది, వానికి 3 సంవత్సరాలు అయింది పెళ్ళి. వానికి మొన్ననే ఒక వానికి కొడుకు పుట్టినాడు. 2 మనవళ్ళు నాకు. వాడు 5 నెలల మనవడు, ఒకడు 7 సంవత్సరాల మనవడు. నేను రాజకీయ నాయకుడిని కాదు ప్రియులారా, ఐఎమ్ నాట్ అ పొలిటీషియన్. దేవుడు నాకు ఇచ్చిన ఏమంటారు కనెక్షన్స్ అంతే. అవి సహోదరుల యొక్క క్షేమాభివృద్ధి కొరకై, సంఘాల క్షేమాభివృద్ధి కొరకై నేను బయటికి వస్తానే తప్ప మిగతా నాయకులు కనబడే రీతిగా నేను ఎక్కడ కూడా నన్ను నేను కనపరుచుకొని తిరగాలని ఇష్టపడను. నేను ఎంత ఉన్నా రహస్యంగా ఉండాలని ఇష్టపడతాను. నేను ఈ కొద్ది కాలమున మరి ఎలక్షన్స్ జరిగి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి నేను ఇద్దరం కలిసి చదువుకున్నాం స్కూల్లో, స్కూల్ మేట్స్ అనమాట. సుమారు మాకు 45 సంవత్సరాల పరిచయం, ఫస్ట్ క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాం. ఆయన వచ్చి నన్ను అడిగినాడు, నాకు హెల్ప్ చేయవా అని అడిగాడు. వాళ్ళకు కావాల్సిన ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రా ఉంది. బట్ ఆయన గెలవడానికి కొరకై ఆయన క్రైస్తవుల సహాయం నాకు కావాలి అని కోరుకున్నాడు. అందువలన నేను అందరికీ పరిచయమై బయటికి రావాల్సి వచ్చింది అన్నట్టుగా చాలామంది మేలు పొందినారు. మల్కాజ్గిరిలో ఎన్ని చర్చెస్ ఉంటాయో అన్ని చర్చెస్కి దేవుని కృపను బట్టి ఆయన ద్వారా సహాయం చేయగలిగినాను. తర్వాత నేను నమ్ముకొని 35 సంవత్సరాలు ఈ సంవత్సరంతో. పొద్దున్నుంచి మా మిస్సెస్ని అడుగుతున్నా, మా నాయనమ్మ చనిపోయినది ఎప్పుడు నీకు గుర్తుందా అని అడుగుతున్నా. ఇదే నవంబర్, డిసెంబర్లో ఆమె చనిపోయింది. ఎందుకు అని అంటే, ఆమె చనిపోక ఒక వారం ముందే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని అన్నా. ఇక్కడికి వచ్చినాక ఈ చర్చ్ ఎన్ని ఇయర్స్ అయ్యింది అని అంటే, ఇట్ ఈస్ 35 ఇయర్స్. నేను యేసు ప్రభువుని నమ్ముకొని 35 సంవత్సరాలు. 19 సంవత్సరాల వయసు కలిగినప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను నేను. ఆ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిపోయినాను. ఆ ఇంజనీరింగ్ ర్యాంక్ 5000కి ఓపెన్ కాంపిటీషన్లో తీసుకొని పోయి కర్నూలు జిల్లాలో వేసినారు నన్ను. ఇప్పుడన్నా మీకు ఎంసెట్లో ఏం అవసరం లేదు, క్వాలిఫై అయితే చాలు, ఇంజనీరింగ్లో సీట్లు వస్తాయి. ఆ రోజుల్లో లేవు. ఇదంతా కొండ, దిస్ ఇస్ ఆల్ అ బిగ్ మౌంటైన్ పిల్ల. అలాగే దేవుని పరిచర్యలో నమ్ముకొని చక్కగా యేసు ప్రభువుని నమ్ముకొని, నా మాతృభాష మా అమ్మ మలయాళం మాట్లాడుతుంది, వాళ్ళు కేరళ వాళ్ళు కేరళ నుంచి వచ్చి మా అమ్మమ్మ నిజాం దగ్గర నర్సుగా పనిచేసింది. హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ ఆస్తి హిమాయత్ నగర్లో, వాళ్ళు ఇప్పటికీ అక్కడే, మా మామగారులు అందరూ అక్కడే ఉంటారు. మా అమ్మ వాళ్ళంతా ఏం మాట్లాడతారు, మా నాయన ఏం మాట్లాడతాడంటే తమిళ్ మాట్లాడతాడు. మేము స్కూల్కి సెయింట్ మేరీస్ హై స్కూల్ మా సికింద్రాబాద్లో, అక్కడ ఇంగ్లీష్ మీడియం, తెలంగాణ తెలుగు, ఉర్దూ కలిసి ఉంటుంది.
ఇప్పుడు మేము ఇంట్లో ఏం మాట్లాడాలంటే మా అమ్మతో హిందీ మాట్లాడతాం, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళందరూ తురుకోల మధ్య ఉండేవాళ్ళు. వాళ్ళంతా హిందీ మాట్లాడుతుంటే మా అమ్మతో నేను హిందీ మాట్లాడేటోని, మా నాన్నతో తమిళ్ మాట్లాడేటోని. మేము అన్నదమ్ములందరము తెలుగు మాట్లాడుకునే వాళ్ళం. స్కూల్ పోయినప్పుడు ఇంగ్లీష్ మాట. సో లైక్ నా మాతృభాష ఏందో నాకే తెలియదు. నేను ఇంజనీరింగ్కి ప్రభువుని నమ్ముకొని కాలేజీలో చేరిన తర్వాత అక్కడికి వెళ్ళి నమ్ముకున్నాను, మతభక్తిలో నుంచి వచ్చిన వాడని కాబట్టి నమ్ముకొని కొత్తగా ఇలాగే మీ మధ్య ప్రార్థన కూర్చున్నప్పుడు, ప్రార్థన చెయ్యి, నువ్వు కూడా ఎందుకు ఊరికే కూర్చొనికి వస్తావు చర్చికి అని అడిగినారు. ప్రార్థన చేస్తే ఇంగ్లీష్లో చేసిన. అబ్బా ఏం ఫోజులు కొడుతుడు రా భయ్యుడు అంటే అంత తెలుగు మాట్లాడుకున్నాను. పల్లెటూరు, అది మంచి పల్లెటూరు, ఫ్యాక్షనిజం ఏరియా, బనగానపల్లె, కర్నూలు జిల్లాలో. అక్కడ పోయి మాట్లాడుతుంటే అందరూ నన్ను ఎగతాళి చేసిరు. ఏం కాదు, నువ్వు ఇట్లాగే ప్రార్థన చేయి అని నాతో ప్రార్థన చేస్తూ నేను మీ మధ్య అంటే విశ్వాసుల మధ్య కూర్చొని తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టిన. తెలుగులో ఎలాగో ప్రార్థన చేయాలా, తెలుగులో ఎలాగూ మరి వాక్యం చదవాలా. తెలుగు నాది 10th ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే. నీళ్ళు తాగేటట్టు తెలుగు అంతా చదివేవాళ్ళం, అప్పుడు సబ్జెక్ట్గా చదివేవాళ్ళం. కానీ దేవుని కృపను బట్టి 35 సంవత్సరాల నా ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో పుస్తకాలు తర్జుమా చేసినాను. పాటలు ఇప్పుడు మీరు ఆడుకుంటున్నారు. క్రైస్తవ ప్రపంచంలో 15th సెంచరీలో పునరుద్ధరణ జరిగింది. రోమన్ క్యాథలిక్లో నుండి క్రైస్తవ్యము అంధకారం నుండి వెలుగులోనికి వస్తూ ఉంది. ఆ సమయంలో కొందరు భక్తులు చక్కని కీర్తనలు ఇంగ్లీష్లో రాసినారు. దాని హీమ్స్ అంటారు. మామూలుగా మతభక్తి కలిగిన మత చర్చిల్లో కనబడతాయి హీమ్స్ అన్నీ. అలాంటి హీమ్స్ అన్నీ ఒక 456 కీర్తనలు పోగు చేసి ఒక పాటల పుస్తకం వేస్తే దానంతటినీ తర్జుమా చేసి మన క్రైస్తవ సమాజం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనికి కొన్ని రాగాల్లోకి పొందిక చేసి పాటలు ఇప్పుడు మా చర్చిలో ఆ పాటలు పాడుకుంటాం. అంటే సమ్వేర్ ఇన్ 15th సెంచరీ నుంచి 18th సెంచరీ మధ్య రాసిన భక్తుల పాటలన్నీ కూడా చేసి దేవుని పరిచర్యలో తర్జుమా చేసుకుంటూ కొన్ని పుస్తకాలు ఇంగ్లీష్లో నుంచి తెలుగుకు తర్జుమా చేసి పాటల పుస్తకాలు చేసి నేను ఇంకొక చిన్న పరిచర్య కూడా చేస్తున్నాను. బైబిల్లో ఒక మంచి ట్రాన్స్లేషన్ దొరికింది, దానిని కూడా చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇది నా చిన్న పరిచర్య. దేవుడు సమయం ఇచ్చినాడు, మీ మధ్యకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ అ ప్రివిలేజ్ టు బీ విత్ యూ అండ్ మీ మధ్యలో ఇలాగూ రావడం చాలా సంతోషం. ఈ అయ్యగారు వాక్యం చెప్పాలా మీరు అని అన్నాడు. ఏం చెప్పాలా ప్రభువా అని ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్. ఏమీ సిద్ధపడలేదండి, ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ఉదయం కూడా నా మైండ్లో ఏం లేదు, ఏం మాట్లాడాలని. మధ్యాహ్నం కూడా లేదు. మల్కాజ్గిరి పాస్టర్స్ అందరూ వచ్చారు, వాళ్ళతో మాట్లాడుకుంటా 2-3 అయిపోయింది. బట్ నా మైండ్ అంతా తిరుగుతుంది. సాయంత్రం అక్కడ వాక్యం చెప్పాలా ప్రభువా, ఐ నీడ్ యువర్ హెల్ప్ అని అన్న. దారిలో వస్తామంటే అలాగూ నాకు 2 రెఫరెన్సులు నా మైండ్కి తట్టినాయి. యూ గో అండ్ స్పీక్ అన్నాడు. నేను ఆ రెఫరెన్స్లో ఒకటి లూకాసు వార్త 22వ అధ్యాయం చదివించినాను. ఇప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. దానికి జోడించి యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయంలో కూడా ఒక పాఠ్యభాగమును చదవాలని ఆశపడతా ఉన్నాను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 12వ వచనం నుండి 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుదాం. నో యు ఆర్ రీడింగ్ రాంగ్. జాషువా 5వ అధ్యాయము 13వ వచనము నుండి
పిల్లరా, నేను ఎక్కువసేపు మాట్లాడాను. ఇట్స్ ఆల్మోస్ట్ 10 నిమిషాలు అయింది, 9కి ఇంకా 10 minutes ఉంది. ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యూ టైం. ఈ 2 పాఠ్యభాగాల్లో ప్రభువు నాతో మాట్లాడిన మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు మా తండ్రి, ఈ యొక్క రాత్రి కాలమున నీ బిడ్డల మధ్యకి ఇలాగూ నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఈ పాఠ్యభాగాలను నీ బిడ్డలకు అర్థమవు రీతిగా బోధించి మీరు సహాయం చేసి మాకందరికీ కావలసిన వెలుగును అనుగ్రహించి మీరే మహిమ పొందమని, మేము ఎలాంటి జీవితం కలిగి ఉండాలో, మా యొక్క ప్రయాణం ఎలాగుండాలో మాకు బోధించమని యేసు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుకున్న ఈ పాఠ్యభాగంలో యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో యెహోషువ ఇంకా ఎరికో దగ్గరికి వెళ్ళాలి, ఎరికోని జయించాలి, ఎరికో గోడలను కూలగొట్టాలి, ఆ పట్టణమును ధ్వంసము చేసి కానాను దేశమునకు ఇశ్రాయేలుతో ప్రయాణమై కానానులోనికి చేరాలి. ఈ 2 పాఠ్యభాగాల్లో కూడా మనకు ఒక చక్కని ఛాయ లేదా ఒక చక్కని వెలుగు కనబడుతుంది. మన భక్తి జీవితమును మనం ఎలాగూ కొనసాగించాలి. 35 సంవత్సరాల ఈ ప్రయాణం, ఇక్కడున్న ఈ యొక్క మందిర ప్రాంగణము 35 సంవత్సరాల ప్రయాణంలో మనము దాంట్లో భాగమై ఉన్నాం. 35 సంవత్సరాలు ఇక్కడ ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఈ మందిర ప్రాంగణంలో బట్ వీ నీడ్ టు గో ఫర్దర్. మనం మన ప్రయాణంలో ముందుకు సాగి వెళ్ళాలి. ప్రియుల, యెహోషువ ప్రయాణం ఎలాంటిదంటే, అప్పటి వరకు మోషే అడుగుజాడుల్లో నడిచినవాడు. మోషే ఏమి చెప్తే అది చేసినాడు యెహోషువ. మోషే ఎలాగూ మరి పరిచర్య చేసుకుంటూ వెళ్ళినాడు, అంతయు గమనించుకుంటూ వచ్చినాడు. హియర్ ఇస్ ద టైమ్ వెన్ హీ లీడ్స్. ప్రియులారా, ఆయన పరిచర్య చేయడము ఆరంభించినాడు. మోషే పరిచర్యను మనం దేవుని గ్రంథములో గమనిస్తే సినాయి పర్వతం మీద మండుచున్న పొద దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ పొదను చూడాలని ప్రయత్నం చేస్తాడు. అలాగూ తొంగి చూస్తూ ఉంటే దేవుడు జోక్యం చేసుకొని ఏమన్నాడంటే, నీవు నిలబడినది పరిశుద్ధమైన ప్రాంగణము అంటాడు, పరిశుద్ధమైన ప్రదేశము అంటాడు. ద ప్లేస్ వేర్ యు ఆర్ స్టాండింగ్ ఈజ్ అ హోలీ గ్రౌండ్ అంటాడు. లీవ్ యువర్ ఫుట్వేర్, నీ పాదములను వదిలిపెట్టు అని అంటాడు. యేసు ప్రభుని నమ్ముకున్న మన ప్రయాణంలో వీ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్. కొన్ని పరిస్థితులు మన ఎదుటకు వచ్చి నిలబడినప్పుడు మనం కొన్ని చేయాలి. మోషే ప్రయాణంలో చెప్పులు పక్కకు పెట్టిన తర్వాత దేవుని అడుగుతాడు, నీ పేరేంది చెప్పు, నాకు కావాలా, నేను ఏమని పోయి చెప్పాలా నీ పేరు అని అడుగుతాడు. అయ్యగారు మీ పేరేంది అని చాలామంది అడుగుతారు, కొందరు కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. మోషే కూడా దేవుని అడిగినాడు, నీ పేరేంది, వాట్ షుడ్ ఐ టెల్, నేనేం చెప్పాలా వాళ్ళకు అని అంటే, దేవుడు ఎంత రౌద్రుడైనాడో అక్కడ పిల్లలు. ఆయన ఏమన్నాడంటే, ఐ యామ్, నేను ఉన్నవాడను. హూ ఆర్ యూ టు ఆస్క్ మై నేమ్, నేనే. వాట్ ఆ పవర్ఫుల్ గాడ్ ప్రియులారా. దేవుడు ఎంత శక్తిమంతుడు. పేరు అడిగితే అక్కడ మోషేతో రౌద్రుడైపోయినాడు. హౌ డేర్ యూ, కింద మరలా ఆయన వర్ణిస్తాడు, నా పేరు ఇది అని అంటాడు. బట్ ది ఆన్సర్ టు హిస్ క్వశ్చన్ ఎలాగుంది అని అంటే, ఐ యామ్ అంటాడు ఆయన. నేనే ఐ యామ్ అని మాట్లాడతాడు. దట్ ఈస్ గాడ్ ప్రియులారా. చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న ప్రియ బిడ్డలకు దేవుడు యేసు ప్రభు ఎవరో చక్కగా అర్థం కాదు ప్రియులారా. అర్థం కూడా చేసుకోలేదు చాలామంది. దేవుడు ఎవరు అంటే, హూ ఇస్ గాడ్ ప్రియులారా. మనం పోయి అడిగితే మనం ఏం చెప్తాము, మా దేవుడు ఇలాగయ్యా, మా దేవుడు ఇలాగ అంటాడు. దేవుని గ్రంథంలో దేవుడు ఎవరు, హూమ్ ఆర్ వి ఫాలోయింగ్, మనం ఎవరిని వెంబడిస్తున్నాం, నా దేవుడు ఎలాంటి వాడు అని మనకు అర్థమైతే ప్రియులారా, మన భక్తి జీవితం చాలా చక్కగా సాగిపోతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఇఫ్ వీ అండర్స్టాండ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ పాత్, అవర్ జర్నీ విల్ బి వెరీ స్మూత్ ప్రియులారా. 35 సంవత్సరాల ఈ ప్రాంగణం, ఈ ప్రాంతంలో నా ప్రయాణం కూడా అలాగుండాలంటే ఐ షుడ్ అండర్స్టాండ్ హూమ్ ఐ యామ్ సర్వింగ్, నేను ఎవరిని వెంబడిస్తున్నాను ఆయన నాకు అర్థం కావాలి ప్రియులారా. మోషేకి పరిచయమైన దేవుడు ఎవరంట, ఐ యామ్ అనే దేవుడు ప్రియులారా.
ఒక ఆయన అడిగినాను, మంచి బోధకుడు, దేవుడు అంటే ఎవరన్నా అని అడిగినాను. దేవుడు ప్రేమామయుడన్నా. దేవుడు ఎట్లా చెప్తావా అంటే, నా కొరకు కాలు చేతులు మేకులు కొట్టుకున్నాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, పక్కలో బలం పొడుచుకున్నాడు, ప్రాణం ఇచ్చినాడు, చచ్చిపోయినాడు, సమాధి చేయబడినాడు, ప్రేమ కదా అది అని అన్నాడు. ఇంకా ఏంది అంటే, దేవుడు సృష్టికర్త అని అన్నాడు. ఇంకా ఏందయ్యా దేవుడు, అద్భుతాలు చేసేవాడయ్యా. ఇంకా ఏంది దేవుడు అంటే, చాలా గొప్పవాడు. ఇంకా ఒక ఆయన అడిగితే, దేవుడు ఎవరా అంటే, ధూళి నుంచి మనిషిని సృష్టించినాడయ్యా అని అన్నాడు. నేను అక్కడ షాక్ తిన్నా. మనిషిని మట్టితో చేసినారంటారు కదా అంటే, నో 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 మట్టితో చేస్తే ఆయన దేవుడు ఏమవుతాడయా? బైబిల్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు, హీ క్రియేటెడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ డస్ట్. వేర్ ఈస్ డస్ట్? దిస్ ఈస్ డస్ట్. మట్టి అంటారు, తవ్వురా టన్నులు మట్టి దొరుకుతుంది, కాలేజీలో బొమ్మలు చేసుకోవచ్చు మంచిగా అంటాడు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ డస్ట్. అరే దిస్ ఇస్ సో నైస్, ఎక్సలెంట్ అంటూ నేనన్నా, ఈజ్ నాట్ దేవుడు అనే పదంలో పరిశుద్ధత వచ్చి కూర్చోదా అని అడిగినాను. సైలెన్స్ పిల్లల. దేవుడు అనే పదంలో ఏమి వచ్చి కూర్చోదా అంటే పరిశుద్ధత పిల్ల, హోలీనెస్. కీర్తనకారుడు ఏమంటాడంటే, తరతరములు నీ నివాసము పరిశుద్ధతతో కూడినదే, తరతరములు యుగయుగములు అని అన్నాడు పిల్ల. యెషయా భక్తుడు దేవుని చూచినాడు. ఆయన ఏమనంట, చూచి ఏమనంట, పరిశుద్ధుడు 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 అని ఒక 2 రెక్కలతో కళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో మోకాలు కప్పుకొని ఎగురుచు దివారాత్రములు, రాత్రి లేదు పగులు లేదు, ఏం మాట్లాడాలంట? మనం ఇక్కడ నిలబడి ఏమంటాం, దేవా నువ్వు ఎంత గొప్పను అయ్యా, నువ్వు ఎంత మహిమోత్తునుడు అయ్యా, నువ్వు ఎంత మంచోను అయ్యా, నువ్వు ఎంత అంటాం. దేవదూతలు ఏమంటున్నారంట పరలోకంలో, హోలీ 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 ఆర్ట్ దౌ లార్డ్ గాడ్ ఆల్ మైటీ. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నారంటే, ఇదిగో ఒక సింహాసనం వేయబడినది. అక్కడ ఏంటంట, అందరూ ఆయన చుట్టూ ఆవరించినారు. 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులు 6 రెక్కలు వేసుకొని, సర్వోన్నతుడకు దేవుడు పరిశుద్ధుడు 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 అని. నువ్వు నేను సేవించే దేవుడు ఎవరు అని అంటే, 10 తలకాయలు కలిగినవాడు కాదు, ఆకారాలు కలిగిన వాడు కాదు, నువ్వు అనుకొని నువ్వు ఊహించుకునే చిత్రపటాల్లో ఉండేవాడు కాదు. నువ్వు అనుకోవచ్చు, అబ్బా యేసుప్రభు ఇట్లుంటాడా, ఇట్లనే ఉంటాడు చూడు, ఇట్లనే ఇది ఇట్లా చేయి కరెక్ట్గా ఉంటాడు చూడు అని అంటాం. నువ్వు చిత్రీకరించుకోవచ్చు దేవుని, కానీ దేవునికి ఉన్న గొప్ప లక్షణం అంతయు కూడా దేవునిగా పరిచయం చేయగలిగే మాట అంతా ఏంటంట, పరిశుద్ధుడు. ఇంకా వేరేది ఏది తీసుకొచ్చినా చెల్లదు ప్రియుల. అందుకే దేవుని పూజిస్తున్నాం, అందుకే దేవుని ఆరాధిస్తున్నాం మనం. బికాస్ హీ ఈజ్ హోలీ. ఆయన ఏమై ఉన్నాడంట, ఆయన పరిశుద్ధుడు ప్రియుల. నేను పరిశుద్ధుడను అని మాట్లాడినాడు. ఇప్పుడు యెహోషువకు ఎదురైన వాడు ఎవరంట, అదిగా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. అండ్ ఇట్ కేమ్ టు పాస్ వెన్ జాషువా వాస్ బై జెరికో అండ్ హీ లిఫ్టెడ్ హిస్ ఐస్ అండ్ లుక్డ్. ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. ఎలాంటి వాడంట, ఆయన దగ్గర ఏముంది అని అంటే, ఐ సా అండ్ హీ వాజ్ ఎ క్యాప్టెన్ అని రాయబడింది. క్యాప్టెన్ ఆఫ్ ది ఆర్మీ, సైన్యములకు అధిపతి. అధిపతి ఏమంటే ఏముంటుంది ఆయన దగ్గర, రకరకాల యుద్ధ పరికరాలు ఉంటాయి ఆయన దగ్గర. ఇప్పుడు అనుకోవచ్చు మనం డ్రోన్ వెపన్స్ అన్నట్టుగా, ఆ రోజుల్లో ఉన్న దానికంటే శ్రేష్టమైన ఆయుధాలు ఉండే వీళ్ళ దగ్గర. హీఈస్ ఆఫ్ ఆల్ థింగ్స్ ప్రియులారా, యుద్ధమునకు సరిపోయే ప్రతి ఒక్క వస్తువు అతని దగ్గర ఉంది. ఆయన పేరేమైనా రాయబడిందా అంటే అక్కడ ఏం రాయబడలేదు ప్రియులారా. పేరుందాం అక్కడ. హూ ఆర్ యూ అని అడిగినాడు యెహోషువ. నువ్వు ఎవడవు? మా పక్షమున ఉన్నావా, అవతల పక్షమున ఉన్నావా? నువ్వు మాతో ఉన్నావా? ఏం చెప్పాలాడా? యెహోషువ నువ్వు మంచోనివయ్యా, నువ్వు మోషేని వెంబడించినావు, అందరూ నాశనం అయిపోయినారు నీ వయసు వాళ్ళందరూ. ఇదిగో కాలేబు నువ్వు ఎంత గొప్పోళ్ళయ్యా, నువ్వు ఎంత చక్కగా నిలబడినావు, దేవుడు మోషేని చంపేసి నీకు ఇచ్చినాడు నాయకత్వం, నువ్వు హౌ గ్రేట్ యు ఆర్, ఐ షుడ్ టేక్ యువర్ సైడ్, ఐ విల్ బీ విత్ యూ, నేను నీతో ఉంటా, నీతో నడుస్తా, నీవే గొప్పోడవు అని చెప్పాలి. ఆయన ఏమంటావు అన్నాడు,
ఆల్మోస్ట్ 40 సంవత్సరాల ప్రయాణం జరిగిపోయింది ప్రియులారా. అంత ఇన్ని సంవత్సరాలు పోలేదు అక్కడ. 40 సంవత్సరాల దేవుడు మోషేని తీసుకున్నాడు. ఆ తర్వాత యెహోషువ వచ్చినాడు. ఇప్పుడు యెహోషువతో ఆయన ఎదుట నిలబడిన వాడు ఎవరంటే సామ్రాగ్రి. ఎలాంటి సామ్రాగ్రి అంటే యుద్ధమునకు సరిపోయే ప్రతి ఆయుధం అతని దగ్గర ఉంది. ప్రతి వస్తువు, నువ్వు నేమ్ సంథింగ్, ఇట్ ఈస్ దేర్. నువ్వు ఏది పేరు తీస్తే అతని దగ్గర ఉంది ప్రియులారా. ఎవరు మరీనా? హూజ్ ఈ దట్ ఈస్ స్టాండింగ్ బిఫోర్ జాషువా? నువ్వు ఎవరితో ఉన్నావా? మాతో ఉన్నావా? శత్రువుతో ఉన్నావా? మాతో ఉన్నావా? విరోధితో ఉన్నావా? చాలాసార్లు యేసు ప్రభుని నమ్ముకున్న నా ప్రయాణంలో, నీ ప్రయాణంలో ఈ ప్రశ్నలు ఎదురు, దేవా నాతో ఉన్నావా నువ్వు? అసలు ఆర్ యూ విత్ మీ? నాతో ఉన్నావయ్యా నువ్వు? ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయ్యా నాకు? వస్తే ఈ కన్నీళ్ళు ఎందుకయ్యా? ప్రియులారా, ఒక మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కన్నీళ్ళు కష్టాలు ఎందుకు వస్తాయంటే యేసు ప్రభుని ఒకసారి తీసుకొచ్చి మన ఎదుట నిలబెట్టుకుందాం. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. సైతానుడు అన్నాడు, నువ్వు ఎవడవో నాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడగు దేవుని కుమారుడు. యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని అన్నాడు. యేసు ప్రభు ఎలాంటి కుటుంబంలో పుట్టినాడంట? ఒడ్లవాని కుటుంబంలో పుట్టినాడు. ఒడ్లవాని కుటుంబం ఎక్కడైనా చూసినారు? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నట్టుగా మన చరిత్రలో, మన ప్రాంగణంలో కానీ ప్రపంచంలో కానీ వడ్లవాళ్ళను చూసిరా? ఎక్కడైనా పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నట్టు ఎక్కడ కనబడదు. నేను అమెరికాకు పోయినా, ఒక సహోదరి నన్ను ఏం చేసిందంటే తీసుకుపోయింది. ఆర్మీ కమ్యూనిటీ అంటారు వాళ్ళని. వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళంతా ఒడ్లలో పనే చేసుకుంటారు, అంతా కార్పెంటరీ. ఒక్కళ్ళకు పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు. యేసు ప్రభు ఎక్కడ పుట్టినాడంట? దేవుడు ఆయన పరిస్థితి తలుచుకుంటే ఒక్క క్షణంలో అలాగ మార్చగలడు పిల్ల. ఎందుకు మార్చగలడంటే ఈయన నా ప్రియ కుమారుడు. నా గురించి చెప్పలే, నీ గురించి చెప్పలే, ఎవ్వరి గురించి ఈరోజు రాసి దేవుడు చెప్పడం లేదు ప్రియులు. కానీ ఆనాడు యేసు ప్రభుని గురించి ఏమంటే హీ ఈజ్ మై బిలవడ్ సన్. మార్చేసే, ఇంకా నీకు ఇష్టమైంది కదా అయ్యా, నా జీవితం మార్చే, ఇంకా చాలు. ఇంకెన్ని 30 సంవత్సరాలు అదిగో ఒడ్లోన్లాగా కోసి రెక్కలని లాక్కున్నాయి. ఇంత జీవించిన నీకు హ్యాపీగా ఉన్నావు కదా, నా గురించి చేంజ్ మై సర్కమ్స్టాన్సెస్. నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరగని. యేసు ప్రభు పరిస్థితి మార్చినోడు నీ పరిస్థితి, నా పరిస్థితిని మారుస్తాడా? అంత ప్రియుడైన వాడు. ఒక్కసారి మన ఎదుట, మన ప్రయాణంలో, ఈ 35 సంవత్సరాల ప్రయాణ ప్రాంగణములో హౌ ఇస్ మై జర్నీ పిల్లర్? యెహోషువ వచ్చి నిలబడ్డాడు. యెహోషువ ఎంత గొప్పవాడు అంటే దేవుడే అన్నాడు, ఇదిగో యెహోషువ కాలేబులు తప్ప ఎవరు పోరాడికి. గాడ్ కుడ్ గివ్ అ టెస్ట్ మనీ పిల్లలు. దేవుడు నీ గురించి ఒక గొప్ప సాక్ష్యమును రాసి ఉంటాడు. నువ్వు చెప్పవచ్చు, నీ సాక్ష్యం గంటలు చెప్పవచ్చు. బట్ ద టైమ్ వెన్ హీ కమ్స్, హీ స్టాండ్స్ బిఫోర్ అ మ్యాన్ హూజ్ అన్ క్యాప్టెన్ పిల్లరా. హీ హ్యాజ్ ఆల్ వెపన్స్. అన్ని రకములైన యుద్ధ పరికరాలు ఆయన దగ్గర ఉన్నాయి. హీ హ్యాజ్ ఆల్ ద సోర్సెస్. నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? యూ షుడ్ బీ విత్ మీ. వై ఆర్ యూ నాట్ విత్ మీ? నాతో ఎందుకు లేవు దేవా? నాతో ఎందుకు లేవు? ప్రశ్న నా దగ్గరనే ఉంది, జవాబు నా దగ్గరనే ఉంది ప్రియులారా. దానికి నా భక్తి జీవితంలో ది ఆన్సర్ ఇస్ విత్ యూ, ద క్వశ్చన్ ఇస్ ఆల్సో విత్ యూ ప్రియులారా. ఈయనేమంటున్నాడంట, నేను నీ పక్షాన కాదు, ఈయన పక్షాన కాదు. ఎవరి పక్షాన అంటే చదవండి, ఆ మాట చదువు. ఎవరు సేనాధిపతికి వచ్చినాడంట? యెహోవా సేనాధిపతిగా. చాలు. ఏమంటున్నాడంటే ఐఎమ్ ద క్యాప్టెన్ ఆఫ్ జెహోవా. ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకున్నవాడు తన ప్రయాణంలో ఒక సంగతి ఎప్పుడూ మర్చిపోతాడు ప్రియులారా. యెహోషువ ఎదుట నిలబడిన వాడు ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు ప్రియులారా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా నీతో పాటు, నాతో పాటు నడిచేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్ముడు పిల్ల. పరిశుద్ధాత్మని దగ్గర ఏముంది అంటే పరలోకమునకు సంబంధించిన సర్వ సామాగ్రి ఆయన దగ్గర ఉంది ప్రియుల. పరలోకంలో ఏమేమి ఉంటాయో అన్నీ ఎక్కడున్నాయంట? పరిశుద్ధాత్మని దగ్గర ఉన్నాయి. ఆయన ఎందుకు వచ్చినాడంటే నీతో యుద్ధంలో సహకరించడానికే వచ్చినాడు. ఆయన నీ పక్షాన వచ్చినాడా, శత్రువు పక్షాన వచ్చినాడంటే దేవుని పక్షాన వచ్చినాడు. ఆయన
He came on behalf of God to be with you, to fight with you in your journey, ప్రియులారా. నీ ప్రయాణంలో ఆయన నీతో ఉండి నీకు సహకారం చేసి నీకు తోడుపడి నీ జీవితంలో నువ్వు పడి లేస్తున్న ప్రయాణం అంతట్లో నీకు జయం ఇవ్వడానికే నీతో పాటు ఉన్నాడు ప్రియులారా. నీకు ఓటమిని ఇవ్వడానికి కాదు. ద ఫైనల్ విక్టరీ ఈజ్ హెవెన్ ప్రియులారా. పరలోకము నా దేశం. ఇక్కడ యుద్ధం చేసే అక్కడికి వెళ్ళాలా ప్రియులారా. సాఫీ అయిన ప్రయాణం కాదు ఈ లోకంలో నడవాల్సిన ప్రయాణం. నీది పూలబాట కాదు, ముళ్ళబాట ప్రియులారా. యూ హ్యావ్ టు వాక్ విత్ గాడ్ ప్రియులారా. దేవునితో నువ్వు ప్రయాణం సాగాల. యెహోషువతో అంటున్నాడు, ఐ యామ్ ఆఫ్ గాడ్. పేరు లేదు. పరిశుద్ధాత్మనికి ఏం పేరు ఉందంటే ఏం లేదు. ఆయన పేర్లోనే పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధునితో నీ ప్రయాణం ప్రియులారా. అందుకే అంటా ఉన్నాడు, వెంటనే నువ్వు నిలబడే ప్రదేశం పరిశుద్ధమైనది. యెహోషువ ప్రయాణం ప్రియులారంగా. ఈ సేస్ ద ప్లేస్ వేర్ యు ఆర్. నువ్వు నమ్ముకున్నవాడు, నువ్వు ప్రయాణం చేస్తున్నవాడు, నీ చేతిలో ఉన్న వాక్యం, నీ చేతిలో ఉన్న పాటలు, దేవునికి సంబంధించినవన్నీ కూడా పరిశుద్ధమైనవి. యామ్ ఐ దాట్ ప్రియులారా. నేను పరిశుద్ధంగా ఉన్నానా? ఇదిగో దేవుడు పరిశుద్ధుడు గనక మీ సకల ప్రవర్తనలో మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇదే పెద్ద సమస్య ప్రియులారా. నా ప్రయాణంలో నీ ప్రయాణంలో ఏంటంట, దిస్ ఇస్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు లివ్ అ హోలీ లైఫ్. పరిశుద్ధంగా ఎప్పుడైతే జీవిస్తావో నీళ్ళ మీద నడుస్తావు నువ్వు. పరిశుద్ధంగా ఎప్పుడు జీవిస్తావో నీ బట్టలు ముట్టుకుంటే రోగం బాగవుతుంది. పరిశుద్ధంగా ఎప్పుడు జీవిస్తావో కుష్ఠరోగిని ముట్టగానే స్వస్థత. పరిశుద్ధత. పరిశుద్ధంగా ఎప్పుడు ఉంటావో నిన్ను తగిలినవాడు, నిన్ను చేసినవాడు. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ ప్రియులారా. సముద్రం ఒక మనిషిని వదిలిపెట్టడం ఏంది? సముద్రము ఒక మనిషిని వదిలిపెట్టడం ఏంది? ఇట్స్ నాట్ పాసిబుల్. సముద్రం ఒక మనిషిని వదిలిపెట్టిందంటే ఎంత పరిశుద్ధుడై ఉండాలా ప్రియులారా. నీ జీవితం అలాగుందా? నీ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు? నేనైతే 35 సంవత్సరాలు. పరిశుద్ధంగా ఉన్నావా బ్రదర్ నువ్వు అంటే, ఐఎమ్ ట్రయింగ్ టు బీ హోలీ. నేను పరిశుద్ధంగా ఉండడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాను. నేను పరిశుద్ధుడు అని చెప్పుకుంటే నా అంత దుర్మార్గుడు ఉండడు భూలోకంలో ప్రియుల. ఏ హేతువు లేదు, ఏ మంచితనం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, నా బిరుదే పాపము. నా దగ్గర పరిశుద్ధత రావాలంటే ఎంత నేను త్యాగం చేయాలి ప్రియుల. నువ్వెవడవు అనంటే పాపివి. నువ్వు పాపములో కొట్టుమిట్టాడుతూ పాపపు జీవితంలో జీవిస్తూ పాపమే నీ ఆశ, పాపమే నీదంతా ఉండగా ఆ పాప యూబిలో నుండి ఒక పరిశుద్ధుడు వచ్చి నన్ను పైకి లేపి నిలబెట్టినాడు. సో ఇప్పుడు నేను నడిచే ప్రయాణం ఎలాంటిదంట, నువ్వు నిలబడే ప్రదేశం పవిత్రమైనది. నువ్వు నిలబడేది ఏంటంట, పవిత్రమైనది పిల్లలు. ఎవరితో సాగుతున్నావు నువ్వు? యేసు ప్రభుతో అంటాం. చాలా సింపుల్గా మాట్లాడతాం దైవ కార్యాలు మనం. కానీ ఎవరితో సాగుతున్నావు అంట, ఐఎమ్ వాకింగ్ విత్ అ హోలీ మ్యాన్. పరిశుద్ధాత్మునితో నడుస్తున్నాను. చూడగానే హౌ అన్క్లీన్ అమాయ్, నేను ఎంత అపవిత్రుడని చూడరాని చూసినాను. ప్రియులారా, మన భక్తి జీవితంలో యెహోషువ ఆరంభించింది అదే ప్రియులారా. హీ స్టార్టెడ్ విత్ అ హోలీ మ్యాన్. ప్రియులారా, నువ్వు నిలబడినది పరిశుద్ధమైన ప్రదేశం. పరిశుద్ధమైన జీవితం మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఉన్నతమైన వెలిగిస్తారు. ఏమో ఇంకొక 35 సంవత్సరాలు వచ్చేసరికి ప్రభు కాలము ఇంకా ఆయన ఆలస్యం చేస్తే మీరు కూడా ఇలాగ నిలబడి దేవుని యొక్క పరిశుద్ధతను ఇంకా మాట్లాడతారేమో. ఇఫ్ యు ఆర్ హోలీ విత్ గాడ్ ప్రియులారా. యెహోషువ యొక్క ప్రయాణంలో హీ స్టార్టెడ్ హిస్ జర్నీ అండ్ హీ వెంట్ ఆన్ ఫర్ అనదర్ 40 years ప్రియులారా. ఇంకా 40 సంవత్సరాలు యెహోషువ అదే ప్రయాణంలో సాగినాడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రభువా ఇదిగో పసకా పులియని రొట్టెలు తినాలయ్యా, పసకా పండుగ దగ్గరకు వస్తుంది, ఎక్కడ మేము సిద్ధపరచాలా? యేసు ప్రభు అన్నాడు, ఇదిగో అక్కడ ఒక చక్కని మాట ఉంది, 7వ వచనం, లూకాసు వార్త 27వ అధ్యాయం. పులియని రొట్టెల దినము రాగా. చాలా అక్కడే ఆగుదాం. పులియని రొట్టెలు అంటే పులిసినది లేదు అని అర్థం. పులిసినది ఎట్లా వస్తుందమ్మా అమ్మగారులు? ఎట్లా వస్తుంది పులిసింది? ఆడ ఎట్టి పెట్టి చేస్తే పులిసిపోతుంది. అది నాకు బాగా వంటలు వస్తుందండి. మా అమ్మతో పాటు నేను కూడా వంటలు వండినా మా ఇంట్లో. మీరు అనుకుంటారా రాదేమో, వీళ్ళంతా పెద్ద పెద్ద ఫిట్టుమలు. నో, మా అమ్మ నాకు ఇల్లు ఎట్లా దూడ్చాలో నేర్పించింది, బట్టలు ఎట్లా ఉతకాలో నేర్పించింది,
ఇంకేం నేర్పించింది? ఇంట్లో సంసారం ఎట్లా ఎట్లా చేయాలో మా అమ్మ అన్నీ నేర్పించింది పిల్లలు. పులిసింది ఎట్లా పులుస్తుందంట, చెయ్యకూడని వస్తువు దాంట్లో చేరకూడని వస్తువు చేరితే ఇట్ ఈస్ గాన్ పిల్లలు. వాక్యం ఏమంటా ఉందంటే పులి అని రొట్టెల దినము రాగా, అంటే పరిశుద్ధమైన దినము రాగా. యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా ఇంకా మేము పులిసింది కాదు తినాల్సింది, మేమేం తినాలంట? పవిత్రమైన వాటిని భుజించాలా. వేర్ షుడ్ వి గో, వేర్ షుడ్ వి మీట్, హూమ్ షుడ్ వి టు, ఎవరికి చెప్పాలంటే అదిగో వెళ్ళండి. ఒకడు ఎవరు వస్తాడంటే ఎదురు, నీళ్ళ కుండ మోసుకొని పోవచ్చున్నవాడు. ఎవడే ఆయన? ఆయన ఎవరన్నా ఆయన? నేను ఆడికి వచ్చి బండి పెట్టుకొని లోపలికి రానికి కాలే. ఇద్దరు పిల్లలు వస్తామంటే, అమ్మ ఇక్కడ పాస్టర్ గారు ఉంటారంటే, ఆ లోపలికి పోండి, ఆయన పేరేమో తెలియకుండా ఆడ ఒక చర్చ్ ఉంది అని అన్న. దేవుని వెంబడించే వెలుగులో ప్రియులారా, నామకరణ లేనటువంటి వ్యక్తే మన దేవుడు ప్రియులారా. ఎవరిని వెంబడించాలంటే కుండను మోసుకొని పోయా. కుండలు ఏముందంటే వాట్ యు నీడ్ ఈజ్ దేర్ ప్రియులారా. నీకు ఏం కావాలో కుండలో ఉంది. నీకు కావలసిన వస్తువులని ఎక్కడున్నాయంట? ఆ కుండలో. అది కుండను మోసుకొని పోచు ఉన్న వారిని వెంబడించండి. అతడు కూడా పరిశుద్ధాత్ముడే ప్రియులారా. యెహోషువకు ఎదురైన వాడు పరిశుద్ధాత్ముడే. యేసు ప్రభు నిన్ను నన్ను నడవమని చెప్తున్న మార్గం కూడా పరిశుద్ధాత్మునితో నడువు అని అన్నాడు. ఎక్కడికి నడవాలయ్యా అంటే ఆయనను వెంబడించండి. ఈ విల్ షో యు అప్పర్ చేంబర్, ఒక మేడగది చూపిస్తాడు. అక్కడికి వెళ్ళండి, సామాగ్రి కలిగిన వస్తువులు ఉంటాయంట. పరిశుద్ధాత్మునితో నడిస్తే ఎక్కడికి చేరుతావంట? సామాగ్రి కలిగిన ప్రదేశానికి వస్తావు. ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి, ఎదిగో యజమాని అడుగుతున్నాడు, ఎక్కడయ్యా విడిది గది, వేర్ ఈస్ ద ప్లేస్ దట్ వీ షుడ్ మీట్ అంటే, ఎదిగో అక్కడ ఉంది పొండి అని అంటే, వాళ్ళ ఇంట్లోకి వచ్చి చూసే వరకు ఏముందంట? గో ఇదే. మీరే ప్రియులారా, మనమే ఆ సామాగ్రి, ఇంకెవరో కాదు. మీరు అనుకుంటున్నారేమో హూ ఇస్ దాట్? ఆ సామాగ్రి ఎవరంటే యేసు ప్రభువును నమ్మిన మనమే ఆ సామాగ్రి. ఎవరు అలంకరించినారయ్యా ఆ సామాగ్రి అంటే దేవుడు అలంకరించినాడు ప్రియులారా. అది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను ఒక్కొక్క డెకరేషన్గా పెడతాడు ప్రియులారా. చాలా మందిరాల్లో దేవుని వాక్యము రాసుకుంటారు మందిరాల్లో. ఇదిగో ఇది అది అది ఏమేమో పెడతారు. ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఏం కనబడలే. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. ఈ మందిరానికి ఈ గోడలకు డెకరేషన్ ఎవరంట? దేవుని నమ్మిన మనమే ప్రియులారా. ఆ ఇంట్లో ఎవరంట? సామాగ్రి కలిగిన ఆ గదిలో ఎవరున్నారా? సామాన్లంట అంతా దేవుని పిల్లలే ప్రియులారా. గొప్ప మేడగది. ఇట్స్ ఆ వెరీ గ్రేట్ హౌస్ ప్రియులారా. ఎంత ఉంది? పొడుగు వెడల్పు సరిపోతారా అంటే ఇంకా స్థలం ఉంది రా, ఇంకా స్థలం ఉంది రా. ఇట్ ఈస్ అ గ్రేట్ హౌస్. గొప్ప మేడగది సామాగ్రితో అలంకరించి. దేవునికి ఎంత ప్రీతి అంట చూడు. ముఖ్యమంత్రి ఇంటికి పోతే ఏముంటాయంట? లక్షలతో కూడింది ఉంటాయంట. మొన్న వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేటోడు ₹1,00,000 చెప్పేసుకున్నాడు ఇప్పుడు అని అంటారు. స్థితి మారింది. దేవుడికి ఎవరు ఇష్టం వచ్చినాడంట? నువ్వు నేను ప్రియులారా. యూ అండ్ ఐ ఆర్ అ డెకరేటివ్ థింగ్స్. దేవుని ఇంట్లో దేవుడు డెకరేట్ చేసుకోవాల్సినది ఎవరితో చేసుకోవాలనుకుంటున్నాడంట? నీతో, నాతో, నిన్ను అందరినీ కూడా. నా ఇంట్లో ఇది. ఆ తప్పిపోయిన కుమారుడు ఇంట్లోకి వస్తే ఏం చూసినాడంట? సంగీతము నాట్యముల ధ్వని వినబడింది. ఎవరికి? బయట ఉన్నోనికి వినబడింది. ఈ కుమారుడు ఎట్లా పోయినాడంట లోపలికి? ప్రశస్త వస్త్రమును వేసుకొని, ఉంగరమును తొడిగించుకొని, కాళ్ళకు చెప్పులు వేసుకొని ఎక్సలెంట్గా లోపలికి పోయినాడు. ఏముందా లోపల? బయట ఉన్నోనికి వినిపిస్తూ ఉంది. ఏం వినిపిస్తుందంట? సంగీతమును నాట్యముల ధ్వని. నాట్యం వినబడదు ఎవరికి, కానీ బైబిల్లో ఉంది నాట్యము ధ్వని వినబడింది అంట. ఎట్లా వినబడుతుందన్న నాట్యము ధ్వని? పరిశుద్ధంగా జీవిస్తేనే ప్రియులారా. ఇఫ్ యు ఆర్ హోలీ, రేపు ఆదివారం మీరందరూ ప్రార్థనకు వస్తారు. నాట్యముల ధ్వని వినబడింది అని అంటే నాకు వినబడుతుంది ప్రియులారా. ప్రతి ఆదివారం నేను మనస్సు పూర్తిగా దేవుని ఆరాధిస్తా. నా హృదయం ఎంత ఉల్లసించిపోతుంది అని అంటే నేను తన్మయునై పరలోకమునకు తగిలి రావాలనిపిస్తుంది ప్రియులారా. అదే నాట్యం. ఎవరో డప్పులు కొడితే నువ్వు ఎగరడం కాదు ప్రియులారా. నాట్యము ధ్వని నాకు వినబడుతుంది, నీకు కాదు. బయట ఉన్నవానికి వినబడాలా. కనుక ప్రియులారా, ఐ ఎన్కరేజ్ యూ. నేను ఈ మాటలు చెప్పి ముగిస్తాను. యెహోషువ ప్రయాణం పరిశుద్ధాత్మునితో, సామాగ్రి కలిగిన వానితో ప్రయాణం చేసినాడు. యుద్ధములను జయించుకుంటా పోయినాడు ప్రియులారా. మరలా యేసు ప్రభు తీసుకొచ్చి ఎవరి దగ్గర అప్పగించినాడట? మనల్ని
పరిశుద్ధాత్మనితో ప్రియుల. యువర్ జర్నీ ఈజ్ విత్ అ హోలీ వన్. పరిశుద్ధమైన వానితో నీ ప్రయాణం. నీ జీవితం మార్చుకో. మోసం చేస్తున్నావేమో దేవుణ్ణి, ఇదిగో ఎవరు చూస్తలేరని చెప్పి చేయకూడనివన్నీ అంధకారంలో చేస్తున్నావేమో. ఆదివారం వచ్చి అయ్యగారు బల తీసుకోకపోతే నన్ను ఏమని అనుకుంటారేమో అని టప్మని చేయబెట్టి లట్మని నోట్లు వేసుకుంటున్నావేమో. బీ కేర్ఫుల్. పరిశుద్ధమైన దేవునితో ఆడొద్దు. మనుషులతో ఆడు, నీ తోటి సహోదరునితో ఆడు, దేవునితో పరాశకాలొద్దు. పవిత్రమైన జీవితం. యేసుప్రభు ఒక మాట అన్నాడు, పరిశుద్ధమైన వాడు ఏం చూస్తాడంట? హృదయ శుద్ధి గలవారు తర్వాత దేవుని చూస్తారు ప్రియులారు. అది కావాలా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అబ్బా, నెక్స్ట్ కావాలా? వారు ఎవరిని చూస్తారంట? దేవుని చూచెదరు ప్రియులారు. దేవుని చూడాలనుకుంటున్నావా? బీ హోలీ. పరిశుద్ధంగా ఉండు. నీ జీవితం మార్చుకో. నువ్వు నిలబడిన ప్రదేశం పవిత్రమైనది. నువ్వు నడుచున్నవాడు పవిత్రమైనవాడు. నీ జీవితంలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటాయి ప్రియులారా. జరగలేదు అని ఎవడు చెప్పలేడు. పాపులలో ప్రధానుడను నేనే అని పౌలు అన్నాడు. ఐ ఆమ్ ద చీఫ్ అమాంగ్ సిన్నర్స్. మై ఫ్రెండ్, ఐ ఎంకరేజ్ యూ. మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. జీవితమును మార్చుకోండి. చేంజ్ యువర్ లైఫ్. ట్రై టు బి. యేసు ప్రభు త్వరలో వస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన వాతావరణం కనబడుతుందా? పొద్దున్న లేస్తే ఫోన్ ఇట్లనే. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇంకా అంతకుముందు అంటే మా ఇళ్ళలో టీవీ ఆడబెట్టేటోళ్ళు. ఇప్పుడు ఈడికి వచ్చింది. పేర పరిశుద్ధమైనది చూస్తున్నావా? పరిశుద్ధమైనది వింటున్నావా? పరిశుద్ధమైనవి మాట్లాడుతున్నావా? పరిశుద్ధమైన వాటిని భుజిస్తున్నావా? ఇట్స్ ఆల్ అ ఛాలెంజ్. ఇదంతా సవాల్తో కూడిన మాటలు ప్రియుల. ఆ మాటలు నాకు కూడా తగులుతున్నాయి, మీకే కాదు. ఇది నేను సిద్ధపడిన ప్రసంగం కాదు ప్రియుల. సిద్ధపడి ఉంటే దీంతో పాటు ఒక నోట్బుక్ వచ్చేది, రెఫరెన్సులు మీకు కట్ట చెప్పుకుంటా వెళ్ళాను. నేను దేవుని మీద ఆధారపడతాను. ఈ మీ జీవితంలో కూడా పరిశుద్ధమైన వాణిని వెంబడించాలి కనుక పరిశుద్ధంగా ఉండండి. ఇలాంటి ఇంకా సంవత్సరాలు దేవుడు మీకు దయచేసి ఆశీర్వదించాలి. చివరి ఒక వచనం చదివి నేను ముగిస్తాను పిల్లలు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం అనుకుంటాను. ఈ మాటలు కొంచెం గట్టిగా మైక్లో చదివితే తెలుగులో బాగుంటుంది. ఇది నాకు మీ కొరకై తట్టిన తలంపు. ఇది 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 7వ వచనం. డ్యూటరానమీ 32:7. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపుతాడు ఈ చర్చ ఎట్లా కట్టబడిందో. నీ పెద్దలను అడుగుము, ఇదిగో వారు నీ కోసము అగో వాళ్ళన్నీ చెప్తారయ్యా, అడుగు. యు ఆస్క్ యువర్ ఎల్డర్స్. పెద్దల దగ్గరికి వెళ్ళు, తండ్రుల దగ్గరికి వెళ్ళు. సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ అడుగు. తరతరములకు, ఎవ్రీవేర్. ఇట్ ఈస్ రిమెంబర్ ద డేస్ ఆఫ్ ఓల్డ్, కన్సిడర్ ద ఇయర్స్ ఆఫ్ జనరేషన్ టు జనరేషన్, యాజ్ దై ఫాదర్, అండ్ హీ విల్ షూ దీ దైన్ ఎల్డర్స్ అండ్ దే విల్ టెల్ దీ. ఎవరిని అడగాలంట? సంఘంలో ఉన్న పెద్దలను, తండ్రులను అడగాల. ఏం చెప్పాలా తండ్రులు పెద్దలంట? అదిగో పరిశుద్ధమైన దేవుని మోసే చూసినాడు, ఆ దేవునితో నడిచినాడు. యెహోషువకు ఆ పరిశుద్ధమైన వాడే కనబడినాడు, ఆయన నడిచినాడు. సో మన ప్రయాణంలో కూడా లెట్ us ఆస్క్. 35 సంవత్సరాలు ఏం జరిగింది అంటే చాలా గొప్ప చరిత్ర చెప్పవచ్చు, కానీ పవిత్రంగా నడిచినవాడు, పరిశుద్ధంగా నడిచిన వాని జీవితమును గురించి మాట్లాడాలి. దేవుడి మాటలు మనందరి కొరకై దీవించును గాక. థ్యాంక్ యూ. ఆమేన్. దేవుని నామానికి మహిమ. దీవించబడిన వారందరం కూడా దేవుడికి వందనాలు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం.